ఈపురపాలెం సీతారాంపేటలో ఉన్న మన చేనేత నాయకులకు, చేనేత కార్మికులకు, చేనేత కళాకారులకు, ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు శీల వెంకటేశ్వరులు. నేను మీ అందరికీ తెలుసు, లోకల్ ఈపురపాలెం వాసినే. అయితే ముఖ్యంగా ఈరోజు మన చేనేత వ్యవస్థ నిర్వీర్యమైపోయి పాలకుల నిర్లక్ష్యం వల్ల చేనేత వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. తిలా పాపం తలా పిడికలు అన్నట్టుగా ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ నాయకుడు లేదు, ఈ నాయకుడు లేడు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసింది. మిత్రులారా, ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో చేనేతలకు జరిగినంత అన్యాయం, ఈ వ్యవస్థకు జరిగినంత వివక్ష ఎప్పుడూ జరగల. దానికి కారణం ఈ రెండు ప్రభుత్వాలు, ఆ రెండు కులాల ఆధిపత్యంలో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలు మాత్రమే. అయితే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. రాజ్యాంగం అమలు 76 సంవత్సరాలైంది. చేనేతలకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక అంశం ప్రజలందరూ, మన వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. చేనేత బట్టల మీద జిఎస్టీ వేయకూడదు. దానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 43 అడ్డుగా ఉంది. అది పాలకులకు తెలుసు, కానీ మనకు తెలియదు. ఎందుకంటే రాజ్యాంగం మన దగ్గరికి ఈ పాలకులు రానివల, మన బిడ్డలకు సరైన చదువు కూడా చెప్పాల గత 70-80 సంవత్సరాలుగా. అయితే అది అడ్డు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జిఎస్టీ అనే పెనుభారం మన మీద ఎప్పుడు మోపాడో ఆ దెబ్బతోనే చేనేత వ్యవస్థ కుదరైపోయి కురాలిపోయింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేనేతలకు 24,000 ఇస్తామని మాయ మాటలతో మోసం చేసి వ్యవస్థనే సర్వనాశనం చేశాడు. 24,000 ఇస్తే సంతోషపడ్డాం. మేమందరం కూడా మన బీసీలకు, మన చేనేతలకు న్యాయం జరుగుతుందని పాలాభిషేకం కూడా చేశాం. స్వయంగా నేను కూడా పాలాభిషేకం చేశా. మోసపోయాం. తీరా చూస్తే వ్యవస్థ లేదు, పని లేదు, చేనేతలు బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం వేసింది, ఇక్కడ 24,000 ఇచ్చిన తర్వాత రాయితీలు, సబ్సిడీలు, తుట్టు పథకం ఇత్యాది పథకాలు మొత్తం రద్దు చేసి, ఆఖరికి నూనె రేట్లు, రంగులు, రసాయనాలు మొత్తం రేట్లు పెంచేసి, పాలన ఓపిన తర్వాత, రేట్లు పెరిగిన తర్వాత చీరలు అమ్ముడు పోక స్టాక్ మిగిలిపోయింది. ఏమైపోయింది? వ్యవస్థలో వ్యాపారస్తులు అందరూ కూడా మేము ఏం చేసుకోవాలి సరికంతా అని చెప్పి దిగాలు పడిపోయారు. మేము పడుగులు ఇచ్చేవాళ్ళు లేరు, కూలి ఇచ్చేవాళ్ళు లేరు, పరిశ్రమ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఎండకి వానకి, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చేనేత బిడ్డలు ఎండ కన్నీరు కానీ ఏనాడు కూడా 70 సంవత్సరాలుగా ఎండ పని అంటే తెలియదు మా చేనేత బిడ్డలకి. కానీ ఈ మహానుభావులు, ఈ దుర్మార్గం ఒక పొద్దున వేస్తే ఎండ పనికి పోవటం, పాల తీసుకోనో, లేకపోతే ఏ పొలం పనికో, లేకపోతే బేల్దారి పనికో, బొచ్చల బయటకో ఈ రకంగా పనులకు పోయి పిల్లలు పోషించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారకులు పాలకులే. నేను జగన్మోహన్ రెడ్డి ఎలా అన్నాడు కదా అనుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? బ్రహ్మాండంగా నేను చేనేతలు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాను, 25,000 రూపాయలు ఇస్తాను. గతంలో నేను సబ్సిడీలో ఇచ్చాను కాబట్టి నేను సబ్సిడీ కూడా కొనసాగిస్తాను, అన్ని పథకాలు ఇస్తాను, నాకు ఓటు ఏమంటే ప్రజలందరం కూడా అత్యధికమైన మెజారిటీతో 164 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెడితే 20 నెలలు అయింది. ఏం చేశాడు? ఒక్క పని చేనేతలకు చేశాడా? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను నాశనం చేస్తే ఈయన పూర్తిగా వ్యవస్థను కనుమరుగు ప్రయత్నం చేస్తున్నాడు. 100 సార్లు కలెక్టర్కే కాదు 3 మంత్రులకు కూడా ఇచ్చాం. ఒక్క మాట అడుగుతున్న ఈ పాలకుల్ని, ఈ రాష్ట్రంలో 18 చేనేత కోలు, 50 లక్షల మంది జనాభా ఉన్నాం. 20 నియోజకవర్గాల్లో డిసాస్టర్ ఫ్యాక్టరీ మాది. 10 నియోజకవర్గాల్లో ఎవరితో పని లేకుండా మేమే గెలవగలం. మంగళగిరి, చీరాల, దల్లవరం, మదనపల్లి ఇలాంటి నియోజకవర్గాలు అత్యధికం ఉన్నాయి. కానీ ఒక్క సీటు కూడా ఎన్నుకోలేదంటే మనం ఉంటే ప్రశ్నిస్తామని మనకు సీటు లేకుండా చేసిన ఈ దుర్మార్గమైన పాలకులు ఏమనాలి? అదే మన మంత్రి ఉంటే, అదే మన ఎమ్మెల్యే ఉంటే మనం మన సమస్యలు అసెంబ్లీలో, చట్టసభలో అడగరా?
కానీ మనకు సీట్లు కూడా ఇవ్వట్లా. ఎందుకంటే చేనేతలు సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే మనం అడగం కదా, ఇలా బయటికి రాను కదా. చేనేతలు అంటే మంచివాళ్ళు, గొడవలు పడరు, చాలా మంచివాళ్ళు అనే మంచి అనే ట్యాగ్ ధరించి మనల్ని బానిసలుగా చేసుకున్నారు. ఒక చేనేతలనే కాదు, బీసీలో కూడా బానిసలుగా చేసుకుని 80 సంవత్సరాలుగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. చేనేతలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఒక్క మంత్రి మాట్లాడు, ఒక్క ఆఖరికి ప్రతిపక్షం ఈ యొక్క అవకాశం కదా, ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం కదా. చేనేతలు ఇంతమంది జనాభా ఉన్నారు, ఇంత అలవాడిపోతున్నారు, వీళ్ళంతా ఇంత పెద్ద ఉద్యమం చేస్తారని మనం సపోర్ట్ చేయాలి కదా, చేయరు. ఎందుకంటే అగ్ర కుల ఆధిపత్యం మన ఎదుగుదల ఎవరో సహించలేరు. అందుకే మిత్రులారా, చేనేతలు చైతన్యం చేయాలి. గ్రామాల్లో చేనేతలు చైతన్యవంతులు కావాలనే నెల రోజుల క్రితం 16 చేనేత సంఘాలు, ఈ యొక్క 18 చేనేత కులాలు కలిసి ఒక ఉద్యమం నిర్ణయించాం. విజయవాడలో సమావేశమై దీనిలో 16 సంఘాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలను చైతన్యపరిచి 22వ తారీఖు అంటే రేపే చేనేత మహాధర్నాకి పిలుపునిచ్చాం. చాలా మంగళగిరి దీనికి సహాయపడే అందరూ ఇక్కడ కూడా అదే పని మీద ఇప్పుడు వచ్చింది. ఈ పూర్తిపాలెంలోనే 2 బస్సులు పెడుతున్నారు. అలాగే ఈ జిల్లా మొత్తం మీద 20 బస్సులు దాకా ఉంటాయి. ఈ చీరాల నియోజకవర్గంలోనే 8 బస్సులు పెడుతున్నాం. నేను ఇప్పుడు ముఖ్యంగా చేనేతలకు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇది ఆఖరి ఉద్యమం. భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమాలకు ప్రజలు సహకరిస్తారో లేదో తెలియదు, నాయకులు కూడా చేయగలరో లేదో తెలియదు. అందుకే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి చేనేత నాయకులు కాదు, చేనేత కుటుంబాలు, ప్రతి చేనేత బిడ్డ కూడా అవకాశంగా తీసుకొని మనం మంగళగిరికి ఇంటికొక చొప్పున కదిలితే 10,000 మంది కాదు, 1,00,000 మంది అవుతాం. 50 లక్షల జనాభాలో ఇంటికొక మంది వస్తే 1,00,000 కుటుంబాలు ఉంటాయి కదా, 2 లక్షల కుటుంబాలు ఉంటాయి, 1,00,000 2 లక్షల మంది అవుతాం. 10,000 మంది వస్తే చాలు, అక్కడ పని అయిపోద్ది. 10,000 మంది వస్తే చంద్రబాబు నాయుడు సీటు కింద కదిలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒడికిపోతాడు. ఓహో, చేనేతలంటే ఇంత అద్భుతంగా స్పందించారు, అప్పుడు మన కాడికి ఆ నాయకులు వస్తారు. అందుకే ఇది ఆఖరి ఉద్యమం ఎందుకు అంటున్నారంటే, చరిత్ర ఉన్నంతకాలం చేనేత బతికిద్ది, చరిత్ర ఉన్నంతకాలం చేనేత ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి. కానీ చేనేత పరిశ్రమ చచ్చిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? అందుకే చేనేతలు బతకాలంటే, చేనేతలకు మళ్ళీ ఈ యొక్క చేనేత పరిశ్రమని పునరుజ్జీవింప చేయాలంటే పాలకులు కదిలేలాగా మన ఉద్యమాలు చేయాల్సిందే. అందుకే ఈ ఉద్యమానికి పిలుపునిచ్చాం. తెల్లారితే 7 గంటల కల్లా ఇక్కడ బస్సు ఉంటాయి సెంటర్లో. ప్రతి గ్రామాల నుంచి, ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి చొప్పున వచ్చి ఆ అన్ని బస్సుల్లో కూడా తరలి వెళ్ళి మంగళగిరి వెళ్ళి అక్కడ మన ధర్నా ఏంటో, మన సత్తా ఏంటో చూపిద్దాం. అప్పుడే పాలకులు కదులుతారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పేరున ఇది ఒక ఆఖరి ఉద్యమం అనుకోవద్దు. అన్ని ఉద్యమాలు వస్తాయి, కానీ చేనేతలో మాత్రం ఇదే మంచి అవకాశం. చేనేతలందరూ గుర్తుంచుకోవాలని పేరున మనం చేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ మన చేనేతలందరూ ప్రకాశ్ రావు గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ కుండ రామయ్య గారు, జోహార్ కొండ లక్ష్మణ బాపూజీ గారు. చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత. థ్యాంక్ యూ అందరికీ.